హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లావుగా ఉన్న వారికి మనం బ్లౌజ్ కటింగ్ చాలా మంది భయపడుతుంటారు కదా. భయపడకుండా లావుగా ఉన్న వారికి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎంత చిన్నగా వచ్చినా బార్డర్ సరిపోదు, ఇట్లా సంక పేలికలు పడతాయి, అట్లా ఉంటుంది కదా. మీకు కరెక్ట్ కటింగ్ లాస్ట్ లావుగా చాలా లావుగా ఉన్న వారికి బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అయితే బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఉంది. పెద్ద బార్డర్ అయితే చేతులకు పెడుతున్నా. పెద్ద బార్డర్ వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ చేతులు కట్ చేస్తున్నా. 4 మడతలు పెట్టాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. పైన ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలి కుట్టు కంటే. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. సింపుల్గా కరెక్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది జాకెట్ అంటే. పర్ఫెక్ట్ మన కటింగ్ ఎంత బాగా చేసుకుంటే ఇక్కడ సంక పేలికలు వేయాలి. నేను చూపించాను కదా, 4 సంక పేలికలు వేస్తే ఇక్కడ సరిపోతుంది. ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి. ఇది మామూలు కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. మామూలు కటింగ్ కూడా చాలా మందికి రాదు, అందరికి క్రాస్ కటింగే వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చూసుకోవాలి ఎంత ఉందో వెడల్పు. ఇట్లా కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత మడత పెట్టుకోవాలి, మిగతా వదిలేయాలి. చూడండి, మీకైతే క్లియర్గా అర్థమయ్యేటట్టే చూపిస్తాను. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేసినా మీకు కరెక్ట్ అర్థం కాదు. మళ్ళీ అర్థం కాలేదని కూడా చాలామంది కామెంట్లలో అడుగుతుంటారు. మీరు ఒకసారి వీడియోను ఒకటికి రెండు, మనకు అర్థం కాలేదంటే 2 సార్లు కూడా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇలా 4 మడతలు పెట్టాను. వెడల్పు కొలత తీసుకొని 4 మడతల, ఇది పొడవు కొలత. 4 మడతలు పెట్టి కిందికి బార్డర్ వచ్చేటట్టు చూసుకొని మడత పెట్టాను. ఎందుకంటే క్రాస్ పట్టీలు వస్తాయి, అవి కట్ చేయొచ్చు. ఈ ప్లేన్ది మాత్రమే మనం పైన కొలత తీసుకోవాలి. బార్డర్ పెట్టాలనుకుంటాం అనుకో, మనకు ఈపుల బార్డర్ ఎంకల బ్యాక్ బార్డర్ పెట్టాలనుకుంటే ఇలా ఇలా మడత పెట్టుకోవాలి. నేను చిన్న బార్డరే ఉంది పెడదామని అనుకుంటున్నాను. పెద్దగా లావుగున్న వాళ్ళకి కదా బార్డర్ పెడితేనే బాగానే కొడుతుందని బార్డర్ పెడుతున్నాను చూడండి. అది మీకు ఫస్ట్ మడత పెట్టింది మీకు అర్థం కానికే మడత పెట్టాను. ఇట్లా పొడుగు కొలత, పొడుగు వెడల్పు రెండు, వెడల్పు కొలత, వెడల్పు పొడుగు 2 కొలతలు తీసుకున్నాక కింద ఇంచు ఎక్కువ ఉండాలి. ఇది బట్ట క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ లేదు. కింద ఇంచు ఎక్కువ తీసుకున్నా. వెడల్పు కొలత ఎంత ఉందో అంత. ఇప్పుడు గల్ల వెనక ముందు సేమ్ పెట్టుకుంటారు. కొంచెం పెద్ద వయసు వాళ్ళది గల్ల పెద్దగా ఉండదు, వెనక ముందు సేమ్ ఉంటుంది గల్ల. ఇక ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. షోల్డర్కి వచ్చేసి మనకు అక్కడ ఆపించు ఇక్కడ ఆపించు కుట్టులకు వదిలేయాలి. వదిలేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పైకి ఆపించు. పైకి చూడండి, మీరు పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తాను. లావు ఉన్న వారికి భయపడకుండా బ్లౌజు కుట్టొచ్చు, కటింగ్ చేయొచ్చు. కటింగ్ అయితే చూపిస్తున్నాను, కుట్టడం అంటే సేమ్ ఉంటుంది అన్ని బ్లౌజుల లాగానే. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. మామూలుగా లావుగా అంటే ఒక 42, 44, 46 వరకు ఉంటుంది ఇది కొలత. కాకపోతే బ్లౌజ్ కొలతతో తీశాను నేను. చూడండి, మామూలు కటింగ్, షోల్డర్ పైన కటింగే కాదు. ఇది వచ్చేసి 4 ఇంచులంత వెడల్పు తీసుకొని 3 ఇంచుల వరకు క్రాస్గా గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ 4 ఇంచులు తీసి 3 ఇంచుల వరకు దాకా వచ్చినాక 3 ఇంచులే సరిపోతుంది. ఈ విధంగా చూడండి. ఓన్గా కూడా గుర్తుపెట్టాను, నేను ఓన్గానే పెట్టాను. క్రాస్ పట్టీలు అయితే సేఫ్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీలు అంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు చూస్తేనే అర్థమవుతుంది, క్లియర్గా అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. నేను కూడా మీకు ఏమన్నా వీడియోలు కొత్తగా తీసి కొంచెం డిఫరెంట్గా ఉండాలనిపిస్తే, ఎవరైనా కొత్తగా బ్లౌజ్ వేసుకున్నారంటే అలా కుడుతూ ఉంటాం కదా. అలా ఇప్పుడు 2 క్రాస్ పట్టీలు, షోల్డర్ కట్ కాదు, మామూలు కటింగ్. లావుగా ఉన్న వాళ్ళకు చేతుల దగ్గర మనకు 4 పీసులు కావాలి కదా. ఏడైతే క్లాత్ వస్తుందో చూసుకొని ఒక్కటికి 2 సార్లు ఆలోచించి
4 పీసులు వచ్చే విధంగా ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా క్రాస్‌గా 4 పీసులు అతికించుకోవాలి. ఎందుకంటే వీటిని సంకపేలికలు అంటారు, ఎదురు జంకలు అంటారు. ఇది లోపలికి పోయేటట్టే చూసుకొని అతికించుకోవాలి. ఒకటి అతికియడానికి కుట్టు పెట్టాలి, ఒకటి పైనుంచి కుట్టు పెట్టాలి. అట్లయితేనే మనకు బట్ట ఊడిపోకుండా, పీక్కపోకుండా ఉంటది. ఇప్పుడు కటింగు. చూశారు కదా! సింపుల్‌గా మీకైతే క్లియర్‌గా అర్థమైతదని అనుకుంటున్నా. ఇది చీర క్లాత్. చీర ఇట్లుంది. ఆవులొచ్చింది. ఇది గల్లకు పైపింగ్ పెడదామని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒరిజినల్ క్లాత్ కటింగ్ అయిపోయింది. లైనింగ్ క్లాత్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగు మీటర్ క్లాత్. మీటర్ కంటే కొంచెం ఎక్కువున్నా పర్వాలేదు గానీ, ఇదైతే మీటర్ ఉంది. చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. లైక్ చేయమని అడుగుతున్నందుకైనా లైక్ చేయండి. లైక్ చేసి చూడండి. ఇప్పుడొచ్చేసి ఇగో లైక్ చేసి ఈ పక్కనున్న బెల్ నొక్కి పెట్టుకుంటే నేను పెట్టే వీడియో ఫస్ట్ మీరే చూస్తారు. అందుకనే చెప్తున్నాను. చేయండి. చేసి చూడండి. లాస్ట్ వరకు చూడండి. ఇగో ఇలా లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగు 4 మడతలు పెట్టాలి. సాపుగా మడత చేసుకోవాలి. చేసుకొని ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. ఈ చేతులు ఏవైతే మనం కట్ చేశామో ఆ చేతులు తెచ్చి ఈ లైనింగ్ పైన పెట్టుకోవాలి. లైనింగ్ పైన పెట్టుకొని నీట్‌గా ఈ పీసులు లైనింగ్ సరిపోతది. లైనింగ్‌కు సంక పేలికలు ఏసే అవసరం ఏమీ లేదు. ఈ పీసులు ఈ లైనింగ్‌కి అతికించుకుంటే సరిపోతది. 4 పీసులు ఇక్కడ అతికించుకుంటే కరెక్ట్‌గా సంక అనేది టైట్ కాకుండా ఉంటది. ఎంత లావుగున్న వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు ఇది మనం స్ట్రెయిట్‌గా గదా! క్రాస్ కటింగ్ గాదు గాబట్టి ఇగో ఇలా మడత పెట్టుకోవాలి. మనకు సైడ్‌లకు గూడా క్లాత్ సరిపోదు. కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టుకోవాలి. ఒక పీస్ ఏసొచ్చి ఎనక భాగానికి, ముందు భాగానికి ఒక పీస్ అతికించుకోవాలి. అట్లయితేనే మనకు పర్ఫెక్ట్‌గా కుట్లకు గానీ, క్లాత్ గానీ ఎక్కడ సరిపోతది. కరెక్ట్‌గా టైట్ గాకుండా ఉంటది. ఇప్పుడు నేను ఇగో ఒక బెత్తడంత ఇగో ఇట్లా 3 ఇంచులంతా తక్కువ పెట్టాను. తక్కువ పెట్టి ఇగో ఇలా 4 మడతలు పెట్టాను. చూశాను గదా! ఎక్కడ తక్కువ పెట్టానో చూపిస్తున్నాను గదా! కరెక్ట్‌గా జూడండి. ఈ విధంగా మడత పెట్టుకుంటే మనకు క్లాతు అతికించుకోవచ్చు. ఏ ఇబ్బంది ఉండదు. ఇగో ఇలా. ఏడైతే మనకు క్లాత్ తక్కువొస్తుందో ఆడ అతికించుకోవచ్చు. ఇప్పుడు ఇది తెచ్చి 4 మడతలు అదెట్లుందో అట్లా సేము పెట్టుకోవాలి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళుంటారు గాబట్టి, మన ఛానల్‌లో కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అయితారు గాబట్టి, నేను మీకు చూపిస్తున్నాను. మీరు గూడా అదే విధంగా కరెక్ట్‌గా చూసి ఇగో నేను పెట్టే విధంగా మడత పెట్టి ఎంత లావుగున్న వాళ్ళకైనా భయపడకుండా కుడతారని, కట్ చేస్తారని చెప్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఇది ఇంచు కిందికి ఇంచు ఎక్కువుండేలా కట్ చేసుకోవాలి. పైనది మాత్రం సేమ్ పెట్టుకోవాలి. ఇగో సేమ్ కట్ చేసి ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు షోల్డర్ తెలవడానికి. ఇప్పుడొచ్చేసి సేఫ్ బెల్ట్ పెట్టి సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ పెట్టి సేఫ్ బెల్ట్. ఇప్పుడొచ్చేసి మనకు 3 ముక్కల క్లాత్ పడతది. సేఫ్ బెల్ట్‌కు ఒక్క పీస్‌కు అతుకు పడతది. ముందు భాగానికి ఒక పీస్‌కి అతుకు పడతది. ఎనక భాగానికి ఒక పీస్‌కి అతుకు పడతది. చూడండి సింపుల్‌గా. ఎందుకంటే మనకు ఎక్కడ గూడా మిస్టేక్ గాకుండా ఉండడానికి సరిపోని వాళ్ళు చాలా లావుగుంటే ఇలా సరిపోదు క్లాతు. ఇప్పుడొచ్చేసి ఇగో ఇక్కడ ఒక పీసు. చూడండి నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఒక సైడు ఇప్పుడు ఈ బెల్ట్ కట్ చేస్తున్నాను నేను. ఈ బెల్ట్ ఎందుకంటే మనకు అతుకు పడకుండా ఉండడానికి ఈ బెల్ట్ ఇది. ఇప్పుడు ఒక పీసు ఈడ, ఒక పీసు ఆడ ఇగో ఇట్లా. ఇదొక పీసు కట్ చేస్తున్నాను చూడండి. సేమ్ మీరు గూడా ఇలానే కట్ చేసుకోండి. ఒకటి ఎనక భాగం కట్ చేశాను. ముందు భాగానికి పొడవు తక్కువ పడతది. ముందు భాగానికి ఈ సంక దగ్గర ఎళ్ళింది గదా పీసు, ఆ పీస్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీసు ఒక్కొక్క దగ్గర అతికించుకుంటే మనకు సింపుల్‌గా అయిపోతది. ఈ పీసులు గూడా లోపలికొచ్చేలా కుట్టుకోవాలి. ఇగో ఇదొకటి, ఇగో ముందు భాగానికి ఇదొకటి, ఒక షేప్ బెల్ట్‌కి మాత్రం కొంచెం పీస్ ఇగో చేతులు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు గల్ల పీసులు ఉక్స్‌ల పట్టి, కాజాల పట్టి. ఇగో ఈడొక పీస్ అతికించుకోవాలి. చూడండి మీకు అన్ని పీసులు కరెక్ట్‌గా చూపిస్తున్నాను నేను. మీరు గూడా ఇలా కట్ జేయండి. ఏమి ఇబ్బంది పడకండి. లావుగున్నారని భయపడకండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఉక్సుల పట్టి, కాజాల పట్టి రెండొస్తాయి ఇందులోనే. ఉక్సుల పట్టి కొంచెం తక్కువుండాలి. కాజాల పట్టి కొంచెం వెడల్పుండాలి. ఇప్పుడు ఇది గూడా రెడీ అయింది. ఈ బెల్ట్ రెడీ అయింది. ఉక్సుల పట్టి, కాజాల పట్టి రెడీ అయింది. సేప్ సేప్ బెల్ట్ రెడీ అయింది. ఇప్పుడొచ్చేసి గల్ల పీసులు. గల్ల పీసులు మనకు
పైపింగ్ వేసాం కాబట్టి ఏం అవసరం లేదు. ఇది దేనికన్నా వస్తుందేమో అని ఒక దగ్గర పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మనకు బ్లౌజ్ కటింగ్ మొత్తం ఇంతే అని అనుకుంటున్నాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇదే విధంగా మీరు కూడా కట్ చేయండి. ఎంత లావుగున్నా భయపడకుండా కట్ చేసి కుట్టండి.